మావా 6,500 నుంచి 7,000 రూపాయల బడ్జెట్లో వచ్చే ఫోన్లో ఈ రేంజ్ వీడియో క్వాలిటీ వస్తుందంటే నాకైతే నిజంగా లిటరల్లీ షాక్ ఉందన్నమాట. అసలు నా కళ్ళని నేను నమ్మలేకున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది మావా. నిజంగా 7,000 రూపాయలకి అసలు అద్భుతం అని చెప్పొచ్చు. ఇక ఈ ఫోన్ పేరేంటంటే ఇది విను. మీరు విన్న ఈ సౌండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ ఉన్న ఒక మొబైల్ నుంచి వచ్చింది. కానీ దీని కాస్ట్ కేవలం 6,700. కానీ దీని నుంచి వచ్చే సౌండ్ అవుట్పుట్ మాత్రం అద్భుతం అనమాట. హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ద బడ్జెట్ బెస్ట్ బడ్జెట్ మొబైల్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. కిల్లర్ మొబైల్ ఏమని చెప్పుకోవచ్చు. ఈ మోటో G05 అనే మొబైల్ అయితే మనం ఈరోజు అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే సో ఈ మొబైల్ మోస్ట్లీ ఎవరు కూడా దీన్ని తెలుగులో కేర్ చేయలేదు, ఎక్కడ ఒక వీడియో కూడా లేదు. అండ్ దీంట్లో వీళ్ళు చాలా మంచి స్పెక్స్ ఇచ్చారంట. ఒక 3 స్పెక్స్ చెప్తాను వినండి భయ్య. దీంట్లో వచ్చేసి డాల్బీ అట్మాస్ సపోర్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. హై లౌడ్నెస్ అయితే వస్తుంది. రెండు వచ్చేసి ఆ బడ్జెట్లో G81 పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో ఇచ్చారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో 90 Hz HD ప్లస్ గుడ్ క్వాలిటీ డిస్ప్లే ఇచ్చారు. సో అలాగే దీంట్లో మీకు వచ్చేసి 5200 బ్యాటరీ ఇచ్చారు. 5200 mAh బ్యాటరీ. ఈ స్పెక్స్ అన్ని వింటుంటే మన ఇంట్లో ఉన్న మన అమ్మకో, నాన్నకో, అమ్మమ్మకో, తాతయ్యకో లేదా పెద్దమ్మకో ఇట్లాంటి ఫోన్ తీసేయాలనిపిస్తుంది కదా. సో కాబట్టి అటువంటి వారు బడ్జెట్లో ఎవరైనా మొబైల్ ఎదుగుతుంటే ఈ వీడియో అయితే మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందన్నమాట. చేయాల్సింది ఒకటేనండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలపండి. అలాగే ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో మీరు మొబైల్కి ఎంత బడ్జెట్ పెట్టాలి మీ అమ్మ నాన్నకి తీసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కొంతమందికి అయితే రీచ్ అయితే వెళ్తుంది అనమాట. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా, వెళ్ళేసి ఇది ఎలా ఉందో చూద్దామా. గైస్, ఈ మొబైల్ని మనకి రివ్యూ పంపించిన వాళ్ళు వచ్చేసి NBS మొబైల్స్ నెల్లూరు వాళ్ళు అనమాట. సో వీళ్ళ దగ్గర మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్ అయితే దొరుకుతాయి. అలాగే గ్యాడ్జెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. వీళ్ళకైతే కొన్ని బ్రాంచెస్ కూడా నెల్లూరులో అవైలబిలిటీ ఉన్నాయి. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి వీళ్ళ యొక్క బ్రాంచ్ డీటెయిల్స్ వెళ్తుంటే వెళ్ళి మీరు ఏదైనా ఫోన్ కొనాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. వీళ్ళైతే మనకి రివ్యూ చేసుకుని న్యూ పీస్ అయితే మనకైతే పంపించారనమాట. మనం బాక్స్ అయితే చకచక అన్బాక్స్ చేద్దాం. ఇది సీల్ కట్ అయితే వస్తుంది అనమాట. కొత్త మొబైల్ మనకి రివ్యూకి అయితే పంపించారు. బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. బాక్స్ అన్బాక్స్ చేసాక అయితే చాలా బాగుంది. అన్బాక్సింగ్ చాలా బాగా స్లైడ్ అయిపోయింది. సో లోపల వచ్చేసి కంటెంట్ వచ్చేసి మీకు సేమ్ దీంట్లో మీకు పౌచ్ కూడా బ్యాక్ వీల్ ఇచ్చేసారనమాట. ఒక కేబుల్ అయితే వస్తుంది, అలాగే 10 వాట్ చార్జర్ అయితే ఇన్బుల్ట్ అయితే వస్తుంది. ఈ రెండు మాత్రం ఉంటే లోపల వచ్చేసి పేపర్ వర్క్ ఉంటుంది. మొత్తానికి అయితే మొబైల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో పౌచ్ ఫిట్టింగ్ అయితే అంత బాగాలేదు. సో మనం పేపర్ అయితే తీస్తే దీనికి ఎటువంటి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే దీని మీద రాదు. తర్వాత మీరు మంచి స్క్రీన్ గార్డ్ అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ సిమ్ తో వస్తుంది. 2 సిమ్లో ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఈ బడ్జెట్లో ఇది ఒక మంచి విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫోన్ కొనాలంటే మీరు మెమరీ కార్డు కూడా వాడుకోవచ్చు. కాబట్టి మీకు కొంచెం స్టోరేజ్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వచ్చేసి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. అలాగే 1000 nits బ్రైట్నెస్ వస్తుంది. మనకి ఎండ్లో కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి చాలా స్పీడ్ అయితే ఉందమ్మా. విజిబిలిటీ కూడా బాగుంది డిస్ప్లేది. ఇక మనం దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సర్స్ f1.8 అపరేచర్ అయితే వస్తుంది అనమాట. ఒక 2 MP డెప్త్ సెన్సర్ లాంటిది అయితే ఒకటి వస్తుంది. ఫ్రంట్ వచ్చి 8 MP సెన్సర్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వీగన్ లెదర్ టైప్ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా మనం ఈ బడ్జెట్లో దీన్ని అయితే తీసి పడేయలేం. మంచి బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. డ్యూయల్ LED ఫ్లాష్ కూడా బ్యాక్ సైడ్ మీకు వస్తుంది. అలాగే దీంట్లో ఫ్రేమ్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఎక్కువైతే ఉంటుంది అనమాట. మనకి 2 స్పీకర్స్ ఉంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. Type-C పోర్ట్ వస్తుంది. దీంట్లో మీకు G81 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలాగే పైన 3.5 mm జాక్ కూడా ఉంటుంది. టోటల్గా ఓవరాల్గా ఒక ఫోన్లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. సో ఫోన్ వెయిట్ అయితే మాత్రం 188 grams అయితే ఉంటుంది. 5200 mAh బ్యాటరీ ఇన్బుల్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ పట్టుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా హ్యాండీగా అయితే ఉంటుంది. 6.6 inches డిస్ప్లే దీంట్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. మా ఫస్ట్ వీడియోలోకి వెళ్తే దీని గురించి చెప్పాలి అంటే ప్రోస్ కాన్స్ అని పక్కన పెడితే నాకు నచ్చినవి చెప్తాను మామ. ఇది రివ్యూలో చూడొద్దు. ఎందుకంటే రివ్యూ ఇవ్వడానికి నా దగ్గర 3 days మాత్రం మొబైల్ ఉంటుంది. ఇది వాళ్ళు మనకి రివ్యూకి పంపించారంట. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి సేల్ చేసుకోవాలి కదా. సో దీంట్లో వచ్చేసి నాకు నచ్చినవి వచ్చేసి ఫస్ట్ దీంట్లో చెప్పాల్సింది దీని సౌండ్ అవుట్పుట్ మామ. సౌండ్ అవుట్పుట్ మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు. మీరు 15,000 ఫోన్లో కూడా ఈ సౌండ్ అవుట్పుట్ ఒకవేళ ఏంట్రా నువ్వు ఇంత లేపుతున్నావు అనుకుంటే ఈ ఫోన్ ఎవరైనా వాడుతుంటే ఒక సాంగ్ ప్లే చేసి చూడండి. ఎక్సలెంట్ ఉంటుంది. సో క్వాలిటీ కూడా అద్భుతంగా వస్తుంది అనమాట. నేనైతే స్టన్ అయిపోయాను. నిజంగా మోటోకి ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ 2 డిస్ప్లే మామ. సో నేను G35 కూడా రివ్యూ చేశాను. మన ఛానల్లో ఉంది చూడండి. G35 కూడా రివ్యూ చేశాను. సో G35లో కూడా డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ AMOLED డిస్ప్లేనా అన్నట్టయితే ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ మీకు అంతే ఇది HD డిస్ప్లే అని చెప్పేసి నేను చెప్తే తప్ప మీకు తెలియదు. అలా అయితే ఉంటుంది. డిస్ప్లేలో మాత్రం
సో మంచి క్వాలిటీ అవుట్‌పుట్ అంటే కలర్స్ గాని, మళ్ళా మీకు దీంట్లో 720p ప్యానెల్‌లో యూట్యూబ్‌లో 4K కూడా సపోర్ట్ ఇస్తుంది. కలర్స్ గాని ఎక్సలెంట్ అయితే ఉంటుందనమాట. మీకు బ్రైట్‌నెస్ కూడా మీరు అవుట్‌డోర్‌లోకెళ్తే మాత్రం చాలా హై బ్రైట్‌నెస్ 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ అయితే వస్తుంది మామ. సో, కాబట్టి డిస్‌ప్లే పరంగా అయితే మాత్రం సో, రూ. 7000 బిలో అయితే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు మామ. ఇది నేను 100% చెప్తున్నా. ఇక నెక్స్టు ఈ బడ్జెట్‌లో వీళ్ళు ఇంకొక డేర్ స్టెప్ ఏందంటే బ్యాక్ సైడ్ 50 ఎంపీ సెన్సార్, ఫ్రంట్ సైడ్ 8 ఎంపీ సెన్సార్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో వచ్చే మొబైల్స్‌లో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 13 ఎంపీ, 12 ఎంపీ సెన్సార్స్ అయితే వస్తది. దీంట్లో హై రిజల్యూషన్ 50 ఎంపీ సెన్సార్ తీసుకొచ్చారు. ఎఫ్ 1.8 అపర్చర్ దగ్గర. సీరియస్‌లీ చెప్తున్నాను. సో, 7000 బిలో ఫోన్‌లో సో, నేను ఇటువంటి వీడియోస్ గాని, ఇటువంటి ఫోటోస్ గాని నేనైతే చూడలేదు మామ ఇంతవరకు. మేబీ ఏదైనా ఇంకేదైనా బెటర్ కెమెరా ఉందేమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీరు పిక్స్ అన్నీ కూడా చూసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. సో, వీడియో గూడా అరె బాబు! ఏంటి ఈ ఫోన్‌లో ఇలా వస్తున్నాయి వీడియోస్ అంటే ఏదైనా చూస్తారు కదా! రుచి చూడందే వడటేస్ట్ తెలీదని. అలా ఉందన్నమాట. నిజంగా కెమెరాస్ గూడా నన్ను చాలా బాగా ఇంప్రెస్ అయితే చేశాయి. సో, నేను కెమెరాస్ కూడా దీంట్లో వీళ్ళు పెట్టిన ఎఫర్ట్‌కి నేను 10కి 8 మార్క్స్ అయితే ఇస్తాను మామ. కెమెరాస్ గూడా మీకు ఎక్కడ ఏ కంప్లెయింట్ అయితే ఉండదు. ఆడ ఇచ్చిన 2 కెమెరాస్ అయినా కూడా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయి మామ. ఇంకేం కావాలి చెప్పండి ఈ బడ్జెట్‌లో మనకి. ఇక నీకు నెక్స్ట్ దీంట్లో మాట్లాడుకోవాల్సిందొచ్చేసి దీంట్లో చార్జర్ అయితే వీళ్ళు 10 వాట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. బడ్జెట్ మొబైల్ కాబట్టి. కానీ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5200 ఎంఏహెచ్ టిపికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇదొచ్చేసి మీకు నాకు తెలిసి వచ్చిన కాడి నుంచి నేను ఛార్జింగ్ కూడా పెట్టే అవకాశం నాకు ఇవ్వలేదు మామ ఇది. ఇది బీభత్సంగా వస్తుంది. కాకపోతే సో, ఫస్ట్ దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఉండింది. ఏంటంటే ఫస్ట్ అప్‌డేట్ రాకముందయితే బ్యాటరీ అయితే బాగా డ్రైన్ అవుతుంది. తర్వాత 2 అప్‌డేట్స్ వచ్చాయి. ఇది ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. 2 అప్‌డేట్స్ వచ్చి తర్వాతయితే సెట్ అయిపోయింది. తర్వాత నుంచి బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ అప్‌డేట్‌లో యూఐ లాగ్స్ ఉంటే అవి కూడా సెట్ చేసి దీంట్లోనే ఒకే ఒక ప్రాబ్లమ్ యూఐ లాగ్స్ అనమాట. సో, రీసెంట్‌గా వచ్చిన అప్‌డేట్స్ జీ35 గాని దీనికి గాని యూఐలో వచ్చేసి ఆ లాగీనెస్ అయితే మీకెళ్ళిందనమాట. సో, అది కూడా నాకు దీంట్లో బాగా నచ్చింది. యూఐ కూడా నేను ఇది ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేశాక కాన్ కింద అయితే నేను కన్సిడర్ చేశాను. ఆఫ్టర్ 2 అప్‌డేట్స్ తర్వాత అయితే మాత్రం దాని నెక్స్ట్ డే అయితే మాత్రం చాలా బాగుంది. యూఐ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీ ఫ్లోగా ఉంది. అండ్ చాలా బాగుంది మామ. నేను యూఐని కూడా దీంట్లో తప్పుపట్టా. కానీ యూఐలో ఒక చిన్న కాన్ ఉంది. దాంట్లో ఏంటంటే వీళ్ళు యూఐలో కొన్ని యాప్స్ అయితే థర్డ్ పార్టీ యాప్స్, గేమ్స్ అవి ఇవి అయితే కొంచెం చెత్త స్టఫ్‌నంతా తీసుకొస్తాను. మోటో క్లీన్ యూఐ అంటారు కదా! మేబీ వాళ్ళు బడ్జెట్‌లో మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి సో, వీళ్ళు కూడా తప్పట్లేదు వంగక. సో, కొంచెం చెత్త అయితే కొంచెం తీసుకొచ్చారు. అది కొంచెం నాకు నచ్చలేదు. సో, మేబీ దీన్ని కాన్ కింద అయితే మనం కన్సిడర్ చేయాలో లేదో కూడా ఆలోచించుకోండి. అండ్ ఓవరాల్‌గా దీనికి 3.5 ఎంఎం జాక్ ఉంది. అలాగే దీంట్లో మీకు టైప్ సి పోర్ట్ వస్తుంది. సో, మనకి ఇంకొక అదనపు ఆకర్షణ ఏందంటే దీంట్లో మీకొచ్చేసి డ్యూయల్ సిమ్స్ అండ్ ఒక ఎస్‌డి కార్డ్ ప్రాపర్‌గా పెట్టుకోవచ్చు మామ. డ్యూయల్ 4జీ సిమ్స్ వర్క్ అవుతాయి. ఒక ఎస్‌డి కార్డ్ పెట్టుకోవచ్చు. ఈ జీ81 ప్రాసెసర్ అనేది మనకి 4జీ కంపాక్టబుల్ ప్రాసెసర్ మామ. అండ్ 5జీ దీంట్లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే ఇంకొక రూ. 1000 ఎక్స్‌ట్రా పెట్టి 5జీ ఇచ్చినా బాగుండు అనిపించింది. బట్ వీళ్ళు బడ్జెట్ కన్‌స్ట్రెయింట్‌లో తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మనం ఒకే ఒక్క సాక్రిఫైస్ చేయాల్సిన విషయం 5జీ అనమాట. కాకపోతే ఇప్పుడు మన విలేజెస్‌లో ఉన్న సిట్యుయేషన్స్ కావచ్చు అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాకు తెలిసి 5జీ పెద్దగా అవసరం లేదేమో. మోస్ట్‌లీ 4జీ సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ 5జీ మొబైల్ కావాలంటే దీన్ని స్కిప్ చేయండి గానీ 4జీ మొబైల్ నాకు పర్లేదనుకుంటే మాత్రం ఇది మాత్రం మామ సూపర్ మొబైల్. సో, ప్రాసెసింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంది. మీకు ఎక్కడ లాగీనెస్ అయితే ఏమి ఉండదు. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది 4 జీబీ ర్యామ్ అండ్ 64 జీబీ వెర్షన్‌తో వస్తుంది. సో, వీళ్ళు ఇదొక్క వెర్షనే తీసుకొచ్చారు. హీటింగ్ ఇష్యూస్ కూడా నేను పెద్దగా నోటీస్ చేయలేదు. బట్ ఏంటంటే ఏదైనా హెవీ టాస్క్ లైక్ యూట్యూబ్‌లో ఫుల్ బ్రైట్‌నెస్ పెట్టి వీడియోస్ చూస్తే హై సౌండ్ పెట్టారంటే అప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ వార్మ్ అనిపిస్తుంది. బికాజ్ ఏంటంటే దీంట్లో ఇచ్చిన 4 జీబీ ర్యామ్ కావచ్చు, జీ81 ప్రాసెసర్ కావచ్చు, బడ్జెట్ కన్‌స్ట్రెయింట్ చూస్తే మాత్రం ఇట్లాంటివి ఒకటి అరా మనం కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఓవరాల్‌గా దీంట్లో ఇచ్చిన ప్రతి ఆప్షన్ కూడా మీకు సూపర్ రా బాబు! నిజంగా మోటో మాత్రం ఇలాంటివి చేయగలదు. ఇంకెవరు చేయలేరనిపిస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ ఫోను స్టార్టింగ్ ఎవరైతే రివ్యూ ఇచ్చుంటారో రివ్యూవర్స్ వాళ్ళు చేసినప్పుడు యూఐ లాగ్ అయితే చాలా వరస్ట్ ఉంది. యూఐ చాలా వరస్ట్‌గా అనిపించింది. అప్పటికైతే అప్డేట్ రాలేదు. జస్ట్ 2 డేస్ బ్యాక్ అప్డేట్స్ రావడం వల్ల తర్వాత అయితే షైన్ అయిందనమాట. సో, అప్పటి రివ్యూ చూస్తే మాత్రం దీనికి కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది యూఐ పట్ల. ఇప్పుడైతే లేదు మామ. ఇది గమనించి అయితే మీరు ఫోన్ అయితే తీసుకోండి. ఎవరైనా ఈ మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. పర్చేస్ చేసుకోండి మామ. ఇంకేం మరి. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే నెక్స్ట్ వస్తాను. అండ్ జై హింద్ గాయ్స్.